నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ. ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని ప్రకటించింది ఏఐసిసి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలోకి దిగబోతున్నారు. మాగంటి గోపీనాథ్ సతీమణి. బీజేపీ నుంచి ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ అవ్వలేదు. ఒకసారి డిస్కస్ చేద్దాం, మనం మాట్లాడదాం దీని గురించి. రాజా యాదవ్ గారు ఉన్నారు నాతో పాటు, బీజేపీ నాయకుడు, సీనియర్ నేత. నమస్తే రాజా యాదవ్ గారు. రెండు పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించినాయి. బీజేపీ నుంచి క్యాండిడేట్ ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు. ఏంటి సైలెన్స్ వెనక ఏం చేయబోతుంది? లేదు, ఎవరైతే సరైన క్యాండిడేట్ అనేది ఆలోచిస్తారు అంతే తప్ప క్యాండిడేట్ పెట్టకుండా ఊకుండేటువంటి స్వభావం అయితే ఉండదు కదా. ఇప్పుడు పెట్టిన క్యాండిడేట్లు మాత్రం 7,000 ఏమేమి చేసారు, ఏమైంది? సమయం తక్కువ ఉంది కదా ఇక్కడ. సమయం చాలా 8 రోజుల నుంచి 5 రోజుల మధ్య డిసైడ్ అవుతుంది ఓటు. 5 రోజులే కీలకంగా. ఎలక్షన్ ముందు 7 రోజులు 8 రోజుల ముందు ఓటు డిసైడ్ అయిపోతుంది. 1 వీక్ ముందట గెలిచినోడు ఎవడు ఓడిటోడు ఎవడు అనేది డిసైడ్ అవుతుంది అంతే. లేకపోతే దానిలో ఏముండదు. మన నిమ్మలాన్ని మనం తిరుగుతాం అంతే. నిమ్మలాన్ని మనం తిరుగుతాం అండి. జనతా పార్టీ జైల్లో పుట్టిందండి. జనతా పార్టీ జైల్లో పుట్టింది. సమయం లేదు. జార్జి ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు ఇడిచిపెట్టలేదు జైలు. గెలుపు జార్జి ఫెర్నాండెజ్ గెలిచింది. ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, రెండు పార్టీలు రంగంలోకి దిగి వాళ్ళ ప్రెసిడెంట్లు, వాళ్ళ పార్టీ క్యాడర్ మొత్తం గ్రౌండ్లో తిరుగుతుంది జూబ్లీ హిల్స్లో. బీజేపీ ఇక్కడ అసలు హోప్స్ లేవు అని చెప్పి వాళ్ళు టికెట్ అనౌన్స్ చేయలేదు. చాలా జాగ్రత్తగా ఎందుకులే రిస్క్ అనే లైన్లోనే బీజేపీ ఉంది. ఇంకా చెప్పండి అనుకుంటుందా అండి? అంటే డబ్బులు ఆ పార్టీ రిస్క్ అనుకునే పార్టీ అయితే ఎక్కడి శ్యామప్రసాద్ ముఖర్జీ, ఎక్కడి జనసంఘం, ఎక్కడి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అడ్రస్ లేని పార్టీ ఒకప్పుడు అనేక పోరాటాల ద్వారా ఇవాళ అప్రహాతికంగా 18 రాష్ట్రాలలో 3 సార్లు ఒక ప్రధానమంత్రిగా, ప్రపంచ దేశాల సరసనకు వెలిగే ప్రధానమంత్రిగా ఉండేటోళ్ళు వీళ్ళు నారాజ్ అవుతారా అండి? వీళ్ళు నారాజ్ అవుతారా? బీజేపీ నారాజ్ అవుతుందా? 2 పార్లమెంటు సీట్లు ఉండే, 2 పార్లమెంటు సీట్లు ఉండే. ఒకటి మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఒకటి గుజరాత్. 2 పార్లమెంటు సీట్లు ఉన్నప్పుడు దుకాణం బంద్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు వేరు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాదండి. ఇక్కడ మైనారిటీ ఓట్లు 1,20,000 ఓట్లకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మీరేమో హిందూయిజం, జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు పోతుంటారు. ఈ ఓట్లని మీ వైపు ఎట్లా తిప్పుకుంటారు? బీజేపీ వైపు అంటున్నా నేను. ఇప్పుడు మాకు మైనారిటీలలో కొంత వర్గం వ్యతిరేకంగా ఉండే మాట నిజం. అది శాశ్వత వ్యతిరేకంగా ఉండదు. అన్ని వర్గాలు మాకు దూరం కావు. ఇవాళ త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిన మాట మేమే. ఇవాళ రామ మందిరం అప్పుడు కించిత్ అల్లరి కూడా కాలేదు. ఇవన్నీ వటికనే ఉన్నాయి. ఇన్నాళ్ళు పరిపాలన ఏమీ అనుభవం లేకుండానే 3 సార్లు 18 రాష్ట్రాలలో అప్రహాతికంగా పరిపాలిస్తున్నటువంటి దేశం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైందండి. 3 రాష్ట్రాల్లో పరిమితమైంది. అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ 3 రాష్ట్రాల్లో పరిమితమైంది. అంటే బీజేపీ గురించి అంత తక్కువ మాట్లాడితే ఎట్లా? క్యాండిడేట్ దొరుకుతలేడు, క్యాండిడేట్ కోసం దళితాన్లు. ఇప్పుడు అదే అంటారు కదా, క్యాండిడేట్ ని అనౌన్స్ చేయకపోతే వస్తున్నటువంటి విమర్శలు అయ్యే. ఇప్పుడు క్యాండిడేట్ ప్రచారం అయిన 2 క్యాండిడేట్లు పెట్టిండ్రండి. ఏంటిది? కాంగ్రెస్ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టింది. మరి వీళ్ళకి ఏం వచ్చినట్టు రిజల్ట్ వచ్చిందా? ఇప్పుడే వీళ్ళకి రిజల్ట్ వచ్చిందా? వీళ్ళు మాట్లాడినంత మాత్రాన జనం అటు ఇటు గావర అవుతాను. వీళ్ళు గావర అవుతాను, జనం ఏం గావర అయితే లేరు, వింటాను అందరు. బీజేపీ వచ్చినాక బీజేపీ క్యాండిడేట్ రంగంలోకి వచ్చిన తర్వాత ఉండేది 2 పార్టీలే ఉంటాయి, 2 జాతీయ పార్టీలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే లడై ఉంటుంది. టీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనగానే యాదవ్ కమ్యూనిటీ ఒకటి, కమ్మ ఓట్లు ఒకటి, మైనార్టీ ఓట్లు ఒకటి. ఈ 3 ఓట్లు కూడా చాలా కీలకమైన ఓట్లు ఇవి. మీరేమో గతంలో లంకల దీపక్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. ఒక కులానికి సంబంధించిన నాయకుడిని ఇక్కడ దింపితే యాదవ్ కమ్యూనిటీ ఓట్లు, మైనార్టీ ఓట్లు, కమ్మ ఓట్లు
సో ఇవన్నీ ఎట్లా ఆయన వైపు ఆనాడు కూడా 25,000 ఓట్లు వచ్చినాయి కదా, ఆనాడు కూడా 25,000 ఓట్లు వచ్చినాయి కదా. అప్పటి వరకు బీజేపీ ఓడిపోద్ది అనుకోలే, అది మన టీఆర్ఎస్ ఓడిపోద్ది అనుకోలే. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని టీఆర్ఎస్ వాడు అనుకోలేదు, కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు, ఏ పార్టీ కూడా అనుకోలేదు టీఆర్ఎస్ ఓడిపోద్దని. ఓకే, నేను ఒకే ఒకరిని చెప్పిన టీఆర్ఎస్ ఓడిపోతాంది అని. నేను ఒకే ఒకరిని ఒక ఛానల్లో చెప్పిన. ఓకే, ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన, అసెంబ్లీ ముందు ఒకే ఒకరిని ఛానల్ చెప్పిన. ఇప్పుడు బుచ్చన్నతో మైక్ టీవీలో చెప్పిన నేను, అన్నా నేను మళ్ళొస్తానా ఇక్కడికి అని చెప్పిన. ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాదని చెప్పిన. నేను ఒకే ఒకరిని చెప్పిన, నేను మాజీ మంత్రిని అయితేనో, నేను దొరకడుపులో పుడుతానో. అరే రాజిరెడ్డి ఆనాడే చెప్పిండ్రానా అందరూ. నేను రాజే యాదవ్ గాని కాబట్టి, నేను మాజీ మంత్రిని కాదు కాబట్టి, నేను పార్లమెంట్ మెంబర్ను కాదు కాబట్టి, ఓ అసెంబ్లీ మెంబర్ని కాదు కాబట్టి నా పేరు రికార్డు లేదు. మరి నేను ఒక్కరిని తప్ప ఎవరు ఏ పార్టీ చెప్పలే. అవును అవును. బీజేపీ పార్లమెంట్ సీట్లప్పుడు నేను చెప్పిన, పార్లమెంట్ రిజల్ట్ వేరే తీరుకుంటది అని చెప్పిన. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గెలవద్దు అనేటువంటిది బలమైన ఆలోచనతోటి కేసీఆర్ను ఓడించారు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతే కేసీఆర్ ఓడిపోయింది తప్ప రేవంత్ రెడ్డి గెలవలే. ఓకే, ఇది బాగుంది. కేసీఆర్ ఓడిపోయాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు కానీ అన్నీ కానీ కేసీఆర్ వద్దు, కేసీఆర్ పార్టీ వద్దు అనుకుంటే ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీ ఇక్కడ క్యాండిడేట్ ని చూసి ఓటేయాలా ప్రజలు, పార్టీని చూసి ఓటేయాలా? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సీన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే ఇది కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యవహారం. ఇది కాన్స్టిట్యున్సీలో ఒక వాతావరణం ఉంటుంది. కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ కూడా బలమైన క్యాండిడేట్ బలం కూడా కౌంట్. రైట్, నేను అదే అసెంబ్లీలో బలంగా లెక్కగా వచ్చేది క్యాండిడేట్ ప్లస్ పార్టీ. అవును. పార్లమెంట్కి వచ్చే వరకు ప్రధానమంత్రి. ఉప ఎన్నికలలో ఎక్కువ బలం పాలించే పార్టీకి ఉంటుంది, అధికార పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం జూబ్లీహిల్స్ ఎన్నిక చూసినాం, సాయన చనిపోయాడు. అవును, కంటోన్మెంట్ గెలిచింది, సాయన చచ్చిపోయినాక ఏమైంది రిజల్ట్? అవును. మరి అదే సీన్ ఇక్కడ రిపీట్ అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏమంటారంటే జూబ్లీహిల్స్ లా సాయన చచ్చిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. అవును. ఇప్పుడు మీరు మాగంటి గోపిరాజు భార్య గెలుస్తుందని మళ్ళీ నన్ను అడగబడుతుంది. ఆమె కన్నీరు పెట్టుకున్నది కాబట్టి గెలుస్తుందని అంటారు. మరి సాయన కాడ ఏమైంది? అవును, సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు అంటారు. ఇక్కడ ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. మేము ఇప్పుడు మన ఇక్కడ దుబాక్ ఏమైంది? అవును, రామలింగాన్ని ఏం చేసిండు? ఆయన భార్యను పెట్టిండు. రామలింగంగా తెలంగాణ కోసం పోరాడిండు, ఈయన దేని కోసం పోరాడిండు? ఈయన దేనికోసం పోరాడిండు? ఈయన తెలుగుదేశం పార్టీలో గెలిచి టీఆర్ఎస్ వచ్చినోడు ఈయన. ఎందుకు ఈ భ్రమలు పోడు? మీరు అన్న లెక్క ప్రకారం, ఆ లైన్ ప్రకారం అధికార పార్టీకే ఎక్కువ స్కోప్ ఉంటది కదా. ఉంటది కానీ మా వాళ్ళు దీటైన క్యాండిడేట్ ను అందుకే వెతుకులాడతాను. దాని కింద గావరెందుకు? ఒక్క సీటు బీఆర్ఎస్ కత్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గాడు. అవును. ఇప్పుడు ఉన్నదానిలో 10 మంది పోయి కాంగ్రెస్ పార్టీలో కాల్పోయారు. ఇప్పుడు బలం చూపించుకునే అవకాశం అయితే వచ్చింది కదా మీకు బీజేపీకి. మా బలం ఏంది, బలబలాలు చూపించుకోవచ్చు. ఒక్కటే దీంతో ఊదుగాల తీర్లేవు కదా, ఊదుగాల తీర్లేదు. ముఖ్యమంత్రి దిగేది లేదు, ఎక్కేది లేదు. ఆ ముఖ్యమంత్రి తోడు కాస్త చెప్పుకునేది అందుకో, లేకపోతే రాహుల్ ఖాన్ దగ్గర పోయి నాకు బలం ఉన్నదని చూపెట్టుకున్నది తప్ప అక్కడికి వస్తుంది తప్ప ఇది ఎవరికి అక్కడికి వచ్చేది. ఇప్పుడు మీ పార్టీలో అగ్రనాయకులు కూడా ఇట్లనే అనుకోవచ్చు కదా, దాంతో ఏమైతే ఒక్క సీటుతో వస్తే ఎందుకు పోతుంది? మా అగ్రనాయకులు అట్లా ఎంత మాత్రం ఆలోచించరు. ఆలోచిస్తే మా పార్టీ ఇవాళ యావత్ భారతదేశంలో గిట్టుండవు. ఓకే. ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్ తో కొలాబరేషన్ లో ఉంది. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేస్తే 30,000 ఓట్లు ఏమో వచ్చినాయి. ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్, యాదవ్ కమ్యూనిటీ, మాస్ ఫాలోయింగ్ ఇవన్నీ వస్తే ఇయ్యాల మొగ్గు నవీన్ యాదవ్ మొగ్గున్నాడు. అవును, మీరు కూడా ఒప్పుకుంటారా దానికి? యాక్సెప్ట్ చేస్తారు? నేను చెప్తా అంటే నువ్వు ఒప్పుకుంటారా అంటది, నేను చెప్తా అంట మీరు నువ్వు ఒప్పుకుంటావు అంటావు. అంటే నేను అన్నట్టు నువ్వు అన్నట్ట.
మీ విలేకరులు ఇప్పుడున్న లైన్ ప్రకారం ఇవాళ ఇద్దరు క్యాండిడేట్లను చూసుకుంటే నవీన్ యాదవ్ మొగ్గున్నాడు. రేపు బీజేపీ క్యాండిడేట్ వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ మధ్య బీజేపీ క్యాండిడేట్ మధ్య లడే ఉంటుంది. ఓకే, ఈమె అనేది లెక్కలో కూడా రాదు, సోదిలో కూడా ఉండదు. మాగంటి సునీత గురించి చెప్తున్నారు. అవును, సోదిలో కూడా ఉండదు. సోదిల 10 ఏళ్ళు వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఆ క్యాడరు, ఆ పార్టీ టీం ఇవన్నీ ఉంటాయి కదా, అంత ఈజీగా తీసేస్తున్నారు ఎందుకు మీరు? నేను పార్టీలలో పనిచేసినాను, నేను గెలిపోవడంలో పనిచేసినాను, నేను ఓడిపోయే పార్టీలో బీజేపీలో పనిచేసినాను, గెలిచిన పార్టీగా టీఆర్ఎస్ లో పనిచేసిన, టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ దాకింది చూసిన నేను. కాబట్టి నాకు ఈ విధంగా ఆలోచన ఉంటుంది. నేను రింగులెంటిలో కాంచెలు ఉన్నా 17 ఏళ్ళ కాంచెలు, 17 ఏళ్ళకు నేను దోతి కట్టుకొని ప్రచారంలో తిరిగాను. కాబట్టి నా అనుభవంతో చెప్తాను నేను, అది నిజం అవుతుందా కాదా అనేది మీరు రిజల్ట్ తర్వాత చూడండి. ఓకే, మీకు గతంలో కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్నప్పుడు? నేను సన్నిహితంగా ఉన్నా, సెంట్రల్ జైలు పోయినాం మేము, ఖమ్మం జైలుకు. ఎవరెవరు పోయారు జైలుకి? 5 మేము 5 నేను ఒకరిని. కేసీఆర్ తో పాటు మీరు కూడా ఉన్నా? నేనున్నా. ఏ కేసు విషయంలో పోయారు? కేసు కాదా, అమర నిరాహార దీక్ష కోసం కూర్చున్నాం. దీక్షలో కూర్చున్నా? దీక్షకు పోతా అంటే దీక్షకు పోనీయలేదు, మమ్మల్ని అల్మూరు చౌరస్తాల అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టిరు. ఓకే, మేము అందరం ఇక్కడ తిన్నాము, ఆయన మాత్రం నిరాహార దీక్ష ఉన్నాడు. ఓకే, అది ఇప్పుడు ఆయనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ కూడా మీకు పరిచయం ఉండే ఉంటారు. అందుకనే నేను చెప్తాను కదా, చిన్న శ్రీశైలం యాదవ్ మాకు ప్రచార రథం కొనిచ్చిండు అన్నాడు. అప్పుడు మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు? అప్పుడు నేను టీఆర్ఎస్ లో 20 ఏళ్ళు పనిచేసిన. అవును, 20 ఏళ్ళు పనిచేసిన. అంతకంటే ముందుగానే నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ అధ్యక్షుడు ఉంటుంది. అనేక పోస్టులు కూడా నేను బీజేపీలో చేసిన. దాని తదనంతరం వచ్చిన తెలంగాణ ఉద్యమ ఆరాటము, తెలంగాణ కావాలనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, 4వ రాష్ట్రంగా మా రాష్ట్రం ఇయ్యలేదు. కాబట్టి వెంకయ్య నాయుడు యొక్క ప్రభావంతో ఆనాడు ఈ రాష్ట్రాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి మేము ఆనాడు తెలంగాణ పోరాటంలో మేము కలిసి పనిచేసినాం. కేసీఆర్ దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా శ్రీశైలం యాదవ్ పైసలు పంపించినట్టు నిజమేనా? నేనే అడకపోయినా, తీసుకుపోయినా? నేనే అడకపోయినా, ఇంకెవరు? ఓకే, మరి ఇంత బలవంతుడు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు, మాస్ ఫాలోయింగ్, ఈ కమ్యూనిటీ బలంగా ఉంది, ఇన్ని పెట్టుకొని ఎట్లా మీరు ఇంకా బీజేపీ గెలుస్తుంది అని చెప్పి? బీజేపీ గెలుస్తుంది అనకపోతే ఇంకెవడు గెలుతాడంటే పార్టీలో ఉన్నారు కాబట్టి నేను టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పనా? చెప్పకూడదు, చెప్పకూడదు కాదు, టీఆర్ఎస్ పానం లేదు, 2 పార్టీల మధ్యనే లడాయి అవుతుందని చెప్తాను నేను. కానీ నేనేమంటున్నా అంటే 10 ఏళ్ళు కదా, నేను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుతుందని చెప్తే నేను పెద్దోళ్ళు అవుతానా? ఓకే, నా పార్టీకి ద్రోహం చేసిన అవుతా. అవును అవును అవును, 2 పార్టీల మధ్యనే పోటీ, 2 పార్టీల మధ్య కరెక్ట్ గా పోటీ ఉంటది. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే. ఓకే, టిఆర్ఎస్ అనేది ఊసల కూడా ఉంటది, పోపు మిరపకాయ కూడా అక్కడ రాదు. మీరు మిమ్మల్ని అధిష్టానం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని దింపబోతుంది అంటే ప్రచారానికి కానీ రాజయ్య యాదవ్ ని వాడుకుంటుంది ఇక్కడ ఏమన్నా? రాజయ్య యాదవ్ అని తోడు బీజేపీలో ఒక బలంగా ఉన్న నాయకుడు ఒకనాడు. దాని తర్వాత 20 ఏళ్ళు నేను టీఆర్ఎస్ లో పనిచేసిన. టీఆర్ఎస్ నాకు దోకా చేసింది. దోకా చేసిన క్రమంలో నేను తల్లి పార్టీ, పెరిగిన పార్టీ, లాస్ట్కు బీజేపీలో నా ప్రాణం పోతే మంచిది, ఆ గులాబీ మన కమలం పువ్వు జెండా కప్పుకొని చచ్చిపోవాలని వచ్చిన. వాళ్ళు వాడుకుంటారా అనేది నాకు వేరే విషయం. ఇప్పటికైతే నన్ను వాడుకుంటలేరు, వాడుకుంటలేరు. కానీ మీలాంటి వాళ్ళు మాత్రం ఆదరిస్తాను. మరి ఎందుకు ఆదరిస్తానో తెలియదు నాకు. ఓకే, మీరు అన్ని సత్యాలు చెప్తున్నారు, గతంలో కీలక నాయకులతో పనిచేసారు కాబట్టి మిమ్మల్ని. ఒకటేనండి, నేను ఎక్కడికి పోయినా, పెళ్లి పోయినా, పేరంటాను పోయినా, నా చుట్టూ మంది కుడతాను, ఫోటోలు దిగుతాను, అన్నా నేను నీది ఫాలో అవుతాం అంటాను. మరి అందులో నిజమేంతో సత్యం ఎంతో అబద్ధం, సత్యాలు వలకపోతే మాత్రం అబద్ధం మాట్లాడితే నా దగ్గర మీరు మాత్రం ఎందుకు, నా ఇంటర్వ్యూ ఎందుకు అడుగుతారు? టీఆర్ఎస్ అనగానే ఎందుకు మీకు అంత మండిపాటు ఎందుకు? కేసీఆర్ విపరీతమైన మీరు అంత ద్రోహం ఏం చేశారు? అంత ద్రోహం ఏం చేసి మేము కష్టపడ్డాం కదా. నేను ఒక్కనే కాదు కదా, అనేక మంది దెబ్బలు పడ్డోళ్ళు, పేదోళ్ళు. భాయ్ సాబ్, మీకు అర్థమవుతుంది. ఒక చిన్న విషయం చెప్తా. నాకు ఓ రోజు అర్ధరాత్రి ఫోన్ చేసిండు ఎవరు తెల్లారి నేను ఫోన్ చేసిన. నేను సందర్భం వచ్చినప్పుడు ఒకరికి పిల్లలు చచ్చిపోయా, ఒకరికి కుంటోడా, ఒకటి పక్షవాతం వచ్చి, ఒకరికి బిడ్డ విడుదల,
అనేక బాధలలో ఉన్నారు, ఆనాడు మాతో పనిచేసి ఉన్నారని చెప్పిన. మరి రాత్రికి ఫోన్ చేసినాడు, చేస్తే నేను రాత్రికి తొందరగా అనుకుంటాను. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసిన, ఏం తమ్మంటే నన్ను దృష్టిలో పెట్టుకుని ఏమన్నా నిన్న మాట్లాడినావన్నా, ఓకే నన్ను దృష్టిలో పెట్టి నా భార్య చచ్చిపోయిందన్నా, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినావని అనుకుంటానన్నా. నేను నాకు పాన్ తినే అలవాటు ఉండే, పాన్ షాప్ కాడికి పోయినా నేను, బిలబిల అంటే ఒక 10 మంది వచ్చారు, కోడుకుంటుకుంటూ వచ్చాను. ఏమైంది తమ్మి అంటే, అన్న కాళ్ళ నొప్పులు వచ్చినాయి అన్న. కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినారో, నువ్వు మంచి గట్టిగా ఉండేది కదంటే పోలీసులు కొట్టిల్లన్న. పోలీసులు కొట్టిల్లన్న. పోలీసు వాళ్ళు రోగల బండ మీద కూర్చుండి తొక్కినన్న. ఒకడు వచ్చిన్నాడు చూసుకుంటా, ఏందిరా అంటే, ఏం తమ్మి నువ్వు గిట్టున్నావు ఏంటంటే, విలవల ఏడ్చిండు. ఏం తమ్మంటే దుడ్డికి పోతలేదన్న, పోలీసు వాళ్ళు నన్ను సీస దిగబెట్టిందన్న, తొక్కితే సీస దిగిందన్న, అందుకనే నాకు లూజ్ మోషన్స్ అయితే ఎప్పటికీ నా కంట్రోల్ ఉండాలి. ఇంకో మాట్లాడా, తమ్మి నువ్వేం చెప్తానవరా, నువ్వేదో బాధలు ఉంటాను, నా పిల్లలు చచ్చిపోయిందట. ఎన్ని కష్టాలు పడ్డామండి మేము, ఎవరు రాజ్యం చేస్తాడు. ఇట్లా చాలా మంది నష్టపోయారు అని చెప్పి చెప్తున్నాను. అవునండి, ఎంతమంది కష్టాలు పడ్డాం. ఇవాళ రాజ్యం చేసిన వాడేవాడు, డబ్బులు సంపాదించుకునేవాడేవాడు, 10 ఏళ్ళు రాజ్యం చేసింది ఎవరు, మీరా మేమా? సిగ్గుండాలే మమ్మల్ని అన్నాను, కొట్టిన వాళ్ళను శ్రీశైలం మమ్మల్ని మన వాడు మన వాడు మంత్రి ఎవరు, యాదవ్ మంత్రి ఉన్నాడు కదా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని మెదకులో తరివిండండి. మెదకులో తరివిండండి. అనేక మందిని తీసుకొచ్చి మాకు అపోజిట్ గా మాట్లాడిన వాళ్ళను. నాకు మంటొత్తే ఏమవుతుందండి, అచ్చా నేను ఉల్లిగడ్డ పెట్టుకుని ఎడతాను నేను ఇప్పుడు మీ దగ్గర లేదు లేదు. సహజంగా నాకు కోపం అవుతుందండి. కోపాన్ని మీరు ప్రశ్నిస్తారు, నా దుఃఖాలు కూడా చెప్పండి మీరు ఖచ్చితంగా. ఓకే, అరే ఎంత బాధ ఉంటుందా. సో రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుందా కేసీఆర్ మీద కానీ? మీరు టీఆర్ఎస్ పార్టీ తీసుకోకముందే నాశనం అయిపోయాడు. ఇటువంటి కన్నీళ్ళు ఎన్ని, ఈ ఉసిరే తగిలింది అనుకోవచ్చు. ఎటువంటి కన్నీళ్ళు ఎన్ని అంటానా, నేను ఒక్కనే కాదు, పాట పాడిన కేసులలో తిరుగుతాడు, ఇప్పటికి కూడా కేసులలో తిరుగుతాను కొంతమంది. వాళ్ళందరి బాధలు ఎట్లా ఉసురుదాలు కదా. ఓకే, గడియలు ఎటుపోయినాయి, రాజులు ఎటుపోయినలు, రాజ్యాలు ఎటుపోయినాయి, నిజాం నవాబేడి దొరల గడియలేవి, వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇవాళ? చివరిగా చెప్పండి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ గురించి. రెండు జాతీయ పార్టీల మధ్య ఉంటది. రేపో మాపో జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ అనౌన్స్ అవుతుంది. బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్యనే లడాయి ఉంటుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది కొంత ఎమోషనల్ అయ్యారు రాజయ్య యాదవ్ గారు. గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. టీఆర్ఎస్లో పనిచేసిన ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు, అన్యాయం జరిగిందని చెప్పి ఆయన కన్నీటి పర్యంతమైండు. మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇక్కడ క్యాండిడేట్ డిసైడ్ అవ్వబోతున్నారు. 2-3 రోజుల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పి రాజయ్య యాదవ్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందని.